యాక్నీ స్కార్స్, మొటిమల గుంటలు, ఇవేంటంటే డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల ఎటువంటి ఆయింట్మెంట్స్ కి కానీ టాబ్లెట్స్ కి కానీ వేటికి కూడా రెస్పాండ్ అవ్వదు. డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ కి మాత్రమే, ఎంఎన్ఆర్ఎఫ్, లేజర్స్ ఇటువంటి ట్రీట్మెంట్స్ కి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఎంఎన్ఆర్ఎఫ్, CO2 లేజర్స్, డర్మా రోలర్, టీఆర్పి, సబ్సిషన్ ఇటువంటి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఒక బెస్ట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం వల్ల మీకు మాక్సిమం బెనిఫిట్స్ జరుగుతాయి. ఇండియన్ స్కిన్ టోన్ లో ఎంఎన్ఆర్ఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఈవెన్ కంపేర్డ్ టు CO2 లేజర్. ఎందుకు అంటే వీటి వల్ల మీకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఫేవరెట్ క్వశ్చన్ మీ అందరికి. టర్మ్ సైడ్ ఎఫెక్ట్సే కాదు, ఈవెన్ పోస్ట్ ప్రొసీజర్ డౌన్ టైం అంటే ఒక ప్రొసీజర్ అయిన తర్వాత స్కిన్ మళ్ళీ ఎన్ని డేస్ లో రికవర్ అయ్యి నార్మల్ గా ఉంటుంది అనే డౌన్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. సైడ్ ఎంఎన్ఆర్ఎఫ్ మైక్రో ఛానల్స్ క్రియేట్ చేసి కొల్లాజన్ రీమోడలింగ్ చేస్తుంది. కొల్లాజన్ అంటే మన స్కిన్ లో ఉన్న ఒక కాంపోనెంట్, అది మళ్ళీ రీమోడలింగ్ జరగడం వల్ల స్కిన్ సిల్లింగ్ అయ్యి మళ్ళీ న్యాచురల్ గా కనపడటానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్కార్ ఒకసారి పడింది అంటే ఈవెన్ విత్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ మనము 80% రిజల్ట్స్ వరకు మాత్రమే అచీవ్ చేయగలం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. పింపుల్స్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ షేర్ చేయండి.